అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆధునిక ప్రపంచంలో యువతీ యువకులు చాలా తక్కువ వయసులోనే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మంచి ఉద్యోగం ఎక్కడికి వస్తే అక్కడికే వెళ్ళిపోతున్నారు. కానీ సర్వేల్లో తేలిన విషయం ఏంటంటే ఉద్యోగాల్లో కొత్తగా చేరిన అమ్మాయిలు కుదురుకోవడంలో మాత్రం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అందుకు వారి వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిత్వం, దృక్పథం కొంత కారణమైతే మరికొంత సంస్థ వాతావరణం నచ్చకపోవడం, మరికొంతమందేమో అభద్రతా భావంతో ఉంటున్నారట. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సౌందర్య లహరి గుడిమల్కాపూర్ మురాద్ నగర్ లో ఉన్నటువంటి హెబ్బా బ్యూటీ పార్లర్ కి వచ్చేసింది. సో బ్యూటీ ఎక్స్పర్ట్ మున్ని గారు రెడీగా ఉన్నారు. బ్యూటీకి సంబంధించి ఆవిడ మనకి ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మున్ని గారు నమస్కారం అండి. నమస్తే మానస. సో బ్యూటీకి సంబంధించి మాకు ఈ రోజు ఏం చూపించబోతున్నారు? నాట్ చూపించబోతున్నామండి. ఓకే, అంటే ఏం వెరైటీ నాట్? ది ఫ్లవర్ నాట్. రైట్. సో ఇది ఏ ఏజ్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది? అన్ని ఏజ్ వాళ్ళకి బాగుంటుందండి. ట్రెడిషనల్ నాట్ ఇది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి నాట్ ఇది. అంటే ట్రెడిషనల్ గా సారీస్ సెట్ అవుతుంది. ఘగ్గా చోళీ ఏజ్ వాళ్ళైనా ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ కి సెట్ అవుతుందా, షార్ట్ హెయిర్? లాంగ్ హెయిర్ కి సెట్ అవ్వదండి. షార్ట్ హెయిర్ కి, మీడియం హెయిర్ కి సెట్ అవుతుందండి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం మానస. ఇప్పుడు దీని మోడల్ నసీం గారు ఉన్నారు. తన హెయిర్ మీద హెయిర్ స్టైల్ వేద్దాము. ఈ హెయిర్ అంతా నీట్గా కోమ్ చేసుకోవాలండి. కోమ్ చేసుకున్న తర్వాత మీడియం హెయిర్ తింది, కొంచెం రఫ్ ఉంది హెయిర్. ఇది పెటల్స్కి బాగా సూట్ అవుతుంది. పెటల్స్ వస్తాయి కదా, ఆ పెటల్స్కి బాగా సూట్ అవుతుంది హెయిర్ ఇది. సో మీడియం హెయిర్ బాగా సెట్ అవుతుంది. ఫస్ట్ నీట్గా కామ్ చేసేసుకొని పఫ్ పెట్టాలండి. పఫ్ పెట్టిన తర్వాత నాట్ వేసాలి. పోనీ వేయాలండి. స్టార్ట్ చేద్దాం. ముని గారు, సో ఫ్రంట్ పఫ్ పెట్టుకున్నారు, నీట్ గా కోమ్ చేసేసుకుని వెనకాల పోనీ వేశారు. తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు రోల్స్ చేసుకోవాలండి. పెటల్స్ కోసము రోల్స్ లాగా రోల్ చేసుకుంటూ రావాలి. హెయిర్ ని చేసి రోల్ చేసుకుని పిన్స్, సైడ్ పిన్స్, సుజాత పిన్స్ అంటారండి, ఆ పిన్స్ పెట్టేసేయాలి. టోటల్ హెయిర్ అంతా కూడా అలా రోల్ చేయాలి. టోటల్ హెయిర్ అంతా చిన్న చిన్న పార్టీషన్స్ లాగా చేసుకొని రోల్ చేసేసి పెటల్ గా తయారు చేయాలన్నమాట. ఓకే అండి, సో చేసేద్దామా? ఓకే అండి. ఓకే ముని గారు, హెయిర్ స్టైల్ కంప్లీట్ అయినట్టేనా? అవునండి, అయిపోయింది. ఇప్పుడు డెకరేషన్ చేయడానికి పిన్స్ తోటి డెకరేట్ చేయాలండి. రైట్. సో మొత్తం ఇంతే, ఇంకా కంప్లీట్ గా మొత్తం టోటల్ ఎటు చూసినా రోజ్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తుందండి. ఎటు తిరిగి సో ఇటు నుంచి మొత్తం ఆల్ రోజ్ ఫ్లవర్స్ కవర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ చాలా బాగుంది, చాలా ఫాస్ట్ గా కూడా కంప్లీట్ అయిపోయింది హెయిర్ స్టైల్ అనేది. మీరు అన్నట్టుగా ట్రెడిషనల్ కి అయితే బాగా సెట్ అవుతుంది. సో దీన్ని ఇంకా ఏమైనా హైలైట్ చేయొచ్చా? ఇప్పుడు డెకరేషన్ పిన్స్ పెట్టుకోవాలండి, హైలైట్ చేయడానికి. డెకరేటివ్ స్టిక్కర్స్, పిన్స్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ డెకరేషన్ చేసే ముందు ఒక చిన్న టిప్ చెప్తారా మాకు? దేని గురించి చెప్తారు? హెయిర్ ఫాల్ ఇప్పుడు చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. తర్వాత డాండ్రఫ్ ఎక్కువ అండి, డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానికి అలోవెరా జెల్ ఉంటుంది కదా, పెటల్స్ ఉంటాయి, మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటామండి న్యాచురల్గా. అలోవెరా పెటల్ తీసేసుకొని దానిలో జెల్ తీసి ఒక పెటల్ జెల్ తీసుకొని, తర్వాత మనకు ఆనియన్స్ దొరుకుతాయండి ఇంట్లో, ఆనియన్ కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ జ్యూస్ లాగా వస్తుందండి, ఆ జ్యూస్ పాయలుగా తీసేసి అప్లై చేయాలండి. చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత స్నానం చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్ కూడా తగ్గుతుందా? ఓకే, సూపర్ అండి, చాలా మంచి టిప్ చెప్పారు. ఇంకా ఇప్పుడు డెకరేషన్కి వెళ్ళిపోదాం. ఓకే అండి.
ఇలా అప్లై చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఉంచేసి హెయిర్ వాష్ చేసేసేయాలండి. ఓకే, మనస కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు? చాలా బాగుంది హెయిర్ స్టైల్, చాలా ఫాస్ట్ గా రెడీ అయింది. ఇంకా ఈ స్టిక్కర్స్ పెట్టేసరికి ఇంకొంచెం హైలైట్ అయింది. టోటల్ గా మనకి బ్లాక్ హెయిర్ లో స్టిక్కర్స్ అనేవి ఇంకా బాగా హైలైట్ అవుతున్నాయి. నిజంగా మీరు అన్నట్టు మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది. ప్లస్ ఫంక్షన్స్ కి రెడీ అవుతున్నప్పుడు మనకి టైం ఎక్కువ ఉండదు. చాలా తక్కువ టైంలో, హడావిడి టైంలో ఇలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లుక్ కూడా చాలా రిచ్ గా ఉంది. అండ్ మీరు అన్నట్టు ట్రెడిషనల్ వేర్ కి, శారీస్ కి కానీ, చుడిదార్ కి కానీ బాగా సెట్ అవుతుంది. చాలా సూపర్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇవాల్టి మన సౌందర్య లహరి. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఎవరికైనా ఆందోళన ఉండటం అత్యంత సహజం. ఉద్యోగంలో చేరిన కొత్తలో చాలా మంది తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాంతో ఆందోళన మరింత ఎక్కువ అవుతుంది. ఇలాంటివి ఎవరికైనా సర్వసాధారణమే. కానీ ఎవరికి వారు ఇవి తమకే వచ్చాయని భావించి ఆవేదనకి గురవుతూ ఉంటారు. ప్రస్తుతం మేనేజర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ప్రారంభంలో ఇంతకంటే ఎక్కువ తప్పులే చేసి ఉంటారన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సరే, ముందు కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాళ మన నగనట్ర కార్యక్రమంలో మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న శ్రీసామ్ జ్యువెలర్స్ కి. సో మనతో పాటు జ్యువెలరీ డిజైనర్ ప్రశాంత్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఆయన డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ ని ఈ రోజు మనకు ఏం పరిచయం చేస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మా సకలకు మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్ ఏం పరిచయం చేస్తున్నారు? గోల్డ్ ప్లేటెడ్ లాంగ్ హారాలు గుత్త పూసల్లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తానండి. గుత్త పూసలు ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ లో ఉంది. గుత్త పూసలు. సో ఫస్ట్ కలెక్షన్ ఏముందండి? చూడండి, చూపిస్తాను. లాంగ్ హారంలో డిఫరెంట్గా మీకు గుత్త పూసల్లో ఇప్పుడు లేటెస్ట్గా చేపించామండి. ఇందులో చిన్న చిన్న ముత్యాలు గుత్తులు నిండుగా అక్కడక్కడ కాకుండా దూరం కాకుండా ఒక గ్యాప్ లేకుండా మొత్తం ఈ లాకెట్స్లకు కూడా పైనుంచి కింద వరకు చిన్న చిన్న లాకెట్స్ పెట్టాను చూడండి. ఫస్ట్ అయితే మీకు ఈ చైన్ వచ్చేసి మీకు వైట్ స్టోన్ చైన్ కనిపిస్తుంది చూడండి. వైట్ స్టోన్ చైన్ పైనుంచి కింద వరకు మొత్తం సేమ్ స్టోన్స్ వాడి వైట్ స్టోన్స్, పైన గ్రీన్ స్టోన్స్ వేయడం. ఈ లాకెట్లకైతే మీకు మధ్యలో ఒకటి పింక్ కలర్ స్టోన్స్ కనిపిస్తుంది, చిన్న చిన్న లాకెట్స్. దీనికి మొత్తం ఈ లాంగ్ హారానికి హైలైట్ గా మీకు గుత్తులే కనిపిస్తాయండి. దూరం నుంచి చూస్తే గుత్తులుగా మనకి ఒకటి పైకి ఒకటి లోపలికి, అంటే దీనికి చైన్ తో అటాచ్ ఒకటి, బయట ఒకటి ఫ్లవర్ తో ఒకటి ఇచ్చారన్నమాట. ఒక్కొక్క ఫ్లవర్ కి 3 గుత్తులు నిండుగా, అందులో కూడా 4 ముత్యాలు చిన్న చిన్నవి చాలా దగ్గరగా నైస్ గా చాలా చేశారు చూడండి. ఈ సీజర్ స్టోన్స్ వల్ల మీకు చాలా కాంట్రాస్ట్ గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కింద వచ్చేసరికి ఇలా ప్లెయిన్ చైన్ కాకుండా ఒక చిన్న లాకెట్, అది కూడా షేప్ కూడా చాలా అందంగా చక్కగా చేసి అందులో కూడా రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ లో చేశారు చూడంండి. సో ఇయర్ రింగ్స్ మాత్రం చాలా సింపుల్ గా తీసుకున్నారు. అవునండి. ఎలాగో హెవీగా ఉంది కాబట్టి మనకి లాంగ్ హారం ఇక్కడ మనకి సింపుల్ గా తీసేసుకున్నారు. ఏదైతే మనకి ఇక్కడ డ్రాప్ లాగా వచ్చిందో దాన్ని తీసేసుకున్నారు. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంది సార్? మరి ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి 7,000 రూపీస్ అండి. అంతా కాపర్ పైన గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది, వారంటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది, 3,500 కి వచ్చేస్తుంది. వావ్, ఇంత చక్కని హారం మనకి 3,500 కి అవైలబుల్ ఉంది. నైస్ అండి. మరే కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇందులో మీకు చైన్ లో మీకు మొత్తం పైన రూబీ స్టోన్స్ వాడామండి. ఎక్కువ రూబీ స్టోన్స్ కొంచెం ట్రెడిషనల్ లుక్ చాలా అందంగా కనిపిస్తాయి. దూరం నుంచి చూస్తే మీకు రూబీ విత్ పర్ల్ కాంబినేషన్. గుత్తులు కూడా ఇందులో దూరం కొంచెం గుత్తులు ఉన్నాయండి. సైజు ముత్యాల సైజ్ ఏమో గుత్తుల సైజు కొంచెం పెద్ద సైజు ముత్యం వాడామండి. ఈ డిజైన్ వచ్చి చూస్తే మీరు కంప్లీట్ గా చూడండి, మొత్తం రూబీ స్టోన్స్, పైన పర్ల్స్, కింద గుత్తులు. గుత్త పూసల్లో ఇలాంటి మీకు ట్రెడిషనల్ డిజైన్స్ చాలా అందంగా కనిపిస్తాయి. సో మరి దీని ప్రైస్ ఎంత ఉంది సార్? ఇది ప్రైస్ వచ్చి 7,000 రూపీస్ రేంజ్ అండి. 7,000 డిస్కౌంట్ తర్వాత 3,500 కి వస్తుంది. ఓకే, ఈ హారం కూడా మనం 3,500 కి అవైలబుల్ గా ఉంది అన్నమాట. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇది కొంచెం ఇంకా హెవీ లుక్ చేసాము, కానీ ఇందులో లెంత్ కొంచెం తగ్గించేసామండి. ఇది మీరు మినీ హారం లాగా కూడా వాడుకోవచ్చు. దీనికి పైన మీరు నెక్లెస్ వేరేది ఏదైనా మ్యాచింగ్ అవసరం లేకుండా, కింద లాంగ్ హారం లేకుండా ఒకటే ఇది మీరు గుత్తపూసల మినీ హారం లాగా వాడుకోవచ్చు. అందుకే ఇది కొంచెం హెవీ లుక్స్ చేసేసాము. ఇందులో లాకెట్స్ వచ్చేసి చూడండి, కింద ఒకటి పెద్ద చాన్బాలి టైప్ లో లాకెట్ వచ్చింది, నిండుగా రూబీ స్టోన్స్ పెట్టేశాము. కింద అంతా గుత్తులు చాలా నీట్ గా అందంగా పెట్టేశారు. దీనికి తగ్గట్టుగా ఇక్కడ కూడా పైన కూడా చూడండి, ఇక్కడేమో కొంచెం చిన్న సైజు లాకెట్లు, మళ్ళీ పైకి వచ్చేసరికి మళ్ళీ ఇంకా కొంచెం చిన్న సైజు లాకెట్లు, సేమ్ కాంబినేషన్. ఇందులో వైట్ స్టోన్స్ కాకుండా ఓన్లీ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా అందంగా చేశారు చూడండి. ఇది 7,000 రూపీస్ అండి. సేమ్ డిస్కౌంట్ తర్వాత 3,500 వస్తుంది. 3,500 కి అవైలబుల్ ఉంది. మరో కలెక్షన్ చూపిస్తానండి. ఇది చూడండి, ఇది చాలా హెవీ లుక్ ఉంది. చాలా దగ్గర గుత్తులని చాలా దగ్గర చాలా నీట్ గా చేశారు. ఈ లాకెట్ డిజైన్ సైడ్ లో చూడండి, చైన్ అయితే మీకు సేమ్ అయితే బాక్స్ చైన్ డిజైన్ వచ్చేసింది. అందులో ఒకటి సీజర్ స్టోన్స్
స్టోన్స్ పెట్టేసాము. కానీ సైడ్లో కింద లాకెట్ వచ్చేసరికి చూడండి, దగ్గర నుంచి చూస్తే మీకు కనిపిస్తాయి మొత్తం పీకాక్ డిజైన్ ఇచ్చేసి, పీకాక్లో కూడా మీకు గుత్తులు కూడా నిండుగా, ఇక్కడ ఈ గుత్తులు వేరే ఈ గుత్తులు వేరే, మొత్తం అన్ని గుత్తులుగా నిండుగా కనిపించేటట్టు చాలా అందంగా చేశారు. చాలా గ్రాండ్ ఉంది. సో ఈ హారం యొక్క కాస్ట్ మనకి ఎంత ఉంది? ఇది 10,000 రూపీస్ రేంజ్ అండి. డిస్కౌంట్ తర్వాత 5,000కి వస్తుంది. 5,000 లోనే అవైలబుల్ ఉంది. సూపర్ అండి. మరో కలెక్షన్ చూపిస్తానండి. నెక్స్ట్ ఈ కలెక్షన్ చూడండి, ఇందులో మీకు డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. లాకెట్స్ ఏం లేకుండా సేమ్ పైనుంచి కింద వరకు ఒకటే చైన్ వేసాము. చైన్ లో కూడా మీకు స్టోన్ సైజ్ చూడండి, చాలా పెద్ద సైజ్ స్టోన్స్, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్. అది కూడా షేప్ జనరల్ గా డాప్ షేప్ కాకుండా, ఓవల్ షేప్ కాకుండా ఈ రెక్టాంగిల్ షేప్ లో, స్క్వేర్ షేప్ లో పైన ఇక్కడ చాలా నీట్ గా చేశారు చూడండి. దీనికి గుత్తులు కొంచెం, ఇప్పుడు స్టోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి గుత్తులు కొంచెం దూరంగా ఇచ్చేసాము. ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో ఈ రూబీ స్టోన్స్ పైకి 3 స్టోన్స్ చాలా నీట్ గా కనిపించేటట్టు చేసాం చూడండి. మరి దీని ప్రైస్ ఎంత ఉంది సార్? ఇది 10,000 రూపీస్ రేంజ్ అండి. డిస్కౌంట్ తర్వాత 5,000కి వస్తుంది. 5,000 కి అవైలబుల్ ఉంది. సూపర్ అండి. ఈ రోజు మీరు చూపించిన ఈ హారాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఒకదానికి మించి ఒకటి కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు ఇంత చక్కని కలెక్షన్ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ అండి. సో చూసారు కదా సకులు, ఇది వాటి నగనట్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏ ఉద్యోగంలోనైనా మొదట్లో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఆ సవాళ్లను అధిగమించాలి అంటే మన నైపుణ్యాలపై స్పష్టత ఉండడంతో పాటు పని స్వభావాన్ని, సంస్థ నియమ నిబంధనల్ని గ్రహిస్తే చాలు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు సీనియర్ల అభిప్రాయాలకి విలువివ్వడమే ఉత్తమం. మరోవైపు సీనియర్లను గౌరవిస్తూనే తమదైన ప్రత్యేకతను చాటుకునేలా ప్రవర్తించాలి అంటున్నారు నిపుణులు. సరే, ఈ అందమైన కార్యక్రమం మీకోసం సిద్ధంగా ఉంది, చూసేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సఖలు, ఈరోజు మనతో పాటు వర్ష గారు ఉన్నారు. మరి మనకి ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే వర్ష గారు. నమస్తే మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జైరాబాద్ నుంచి వస్తున్నాను. ఓకే అండి. వర్ష గారు, ఈ రోజు మా సఖలకి ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు నేను ఫ్రూట్స్ నెట్ తోని ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలి అది చూపిస్తాను. ఓకే అండి, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మరి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? చెప్తా. ఫ్రూట్స్ నెట్స్, బీడ్స్, నీడిల్, థ్రెడ్, టేప్, తర్వాత వైర్ అండ్ సీజర్. సో వర్ష గారికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పారు. ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ మనం ఈ వైర్ తీసుకోవాలి. దీనికి గోల్డెన్ వైర్ అంటారు. తీసుకొని మాకు ఏ సైజులో పెద్ద కావాలా చిన్న కావాలా అది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఈజీగా కట్ అవుతుంది. ఇప్పుడు మాకు స్మాల్ ఫ్లవర్ కావాలంటే ఇలా స్మాల్ తీసుకోవాలి, పెద్ద కావాలంటే పెద్ద తీసుకోవాలి. సో వైట్ తీసుకున్నారు. తర్వాత నెక్స్ట్ నీడిల్. అంటే ఈ నీడిల్ కొద్దిగా షార్ప్ ఉండవద్దు, ఎందుకంటే మనము దీనికి ఇలా స్టిచ్ చేస్తాము. దానికోసం ఇది షార్ప్ ఉండవద్దు. ఆ నీడిల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇలా థ్రెడ్ వేసేయాలి దాంట్లో. తర్వాత ఈ నెట్ తీసుకోవాలి. దీనికి జస్ట్ ఇలా టర్న్ చేయాలి. ఓకే, హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇది కట్ చేసిన బైండింగ్ వైర్ ఉంటుంది కదా, గోల్డెన్ వైర్, దీనికి ఇలా లిటిల్ బిట్ బెండ్ చేయాలి. ఓకే, బెండ్ చేసిన తర్వాత ఈ బీట్స్ ఉంటాయి కదా, ఈ బీట్స్ తీసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్ చేయాలి. నేను ఇలాంటి ఫ్లవర్స్ తయారు చేయాలి. దీనికి ఫ్లవర్ వాజ్లో పెట్టాలంటే చాలా ఫ్లవర్స్ కావాలి మనం. దానికోసం నేను అన్ని ఫ్లవర్స్ తయారు చేశాను, నీకు అదే చూపిస్తాను. సరే అండి. ఇప్పుడు నేను ఇలా బంచ్ తయారు చేశాను. ఇది చూడు, ఇలా పైన కిందికి ఎలా కావాలి, ఎలా వాజ్లో పెట్టడానికి రెడీ చేశాను. మనం ఇలా వాజ్లో కూడా పెట్టి చూపిస్తాను.
సో ఫ్లవర్స్ మీరు తీసుకున్నవి పైన కింద అంటే మనకు నచ్చినట్టు అరేంజ్ చేసి కింద బెండ్ చేసేసారా వైర్? బెండ్ చేసి ఇలా మొత్తం ఇలా ట్విస్ట్ చేసాం దీనికి. ఓకే, ఒకదాంతో ఒకటి చుట్టేస్తే అవి అట్లా ముద్దుగా పట్టుకోవడానికి తయారవుతుంది. ఇప్పుడు దీనికి వాజ్ లో పెట్టేసేయాలి. ఓకే, ఫ్లవర్ అరేంజ్ చేయాలి. మనం దీనికి ఎక్కువ డెకరేషన్ కావాలంటే ఫ్లవర్స్, లీవ్స్, చిన్న చిన్న గ్రాస్ అలా ఏదైనా ఓన్ ఐడియాతో కూడా మనం ఇలా తయారు చేయవచ్చు. వర్ష గారు చాలా బాగున్నాయండి. వేస్ట్ని పడేసే ఒక ఫ్రూట్ నట్తో చక్కగా ఫ్లవర్స్ తయారు చేసి ఒక డెకరేటివ్ ఐటమ్గా తయారు చేసుకోవచ్చు అని మా సఖులకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదా సఖులు, ఫ్రూట్ నట్స్తో చక్కగా ఫ్లవర్స్ అంటే వేజ్లో పెట్టుకోవడానికి ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చేసి చూపించారు వర్ష గారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకున్న సరికొత్త ఐడియాస్ని మాతో షేర్ చేయడానికి మీరు కాల్ చేయాల్సిన నంబర్ 040-2055-6540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇటీవల చాలా మంది అమ్మాయిలు ఉద్యోగంలో సమస్య రాగానే ఈ సంస్థలో ఉద్యోగం మానేసి మరో సంస్థలోకి వెళ్ళటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఒక చోట సమస్యలు వచ్చాయని ఉద్యోగం మానేస్తే మరో చోట అలాంటి సమస్యలు రావని గ్యారంటీయే లేదు. చాలా వరకు సమస్యలు చూసి భయపడిపోవడం కాకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే అమ్మాయిలు రాణించగలరని అంటున్నారు. సరే, అయితే ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తెలియజేయాలనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు. నమస్తే.